ఆమేన్. దేవునికి స్తోత్రం. రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. మంచిది. పాటల ద్వారా దేవుని యొక్క వాక్య భాగాన్ని దేవుని నామాన్ని మనం స్తుతించాము. కీర్తన ద్వారా ఆయన గణపరిచయము. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకోబోతున్నాం. ఈ దినంకై దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆయన వాక్య భాగము నిర్గమకాండము 17వ అధ్యాయము 10-11 వచనాలు. నిర్గమకాండము 17వ అధ్యాయము 10-11 వచనాలు. పేజీ నంబర్ 59 పాత నిబంధన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనము చూడగలం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి కిందకు దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. దేవుని ప్రార్థన చేసుకుందాం. మహోదరుడా మీకు స్తోత్రాలు. పట్టణ ద్వారా మీ నామాన్ని మహిమపరిచయం ప్రభువా. జీవం గెలువు మీ వాక్య భాగాన్ని మేము ధ్యానించబోతుండగా నిల్చున్నవాడు బలహీనుడు వంటివాడు, ఊపిరి వంటివాడు ప్రభువా. మీ పరిశుద్ధ ఆత్మశక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించి మాకు కావలసిన మాటలు అందించి మమ్మల్ని బలపరిచి ఈ విశ్వాసయాత్రలు ముందుకు నడిపించమని పరిశుద్ధుడైన యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, చదువుకున్న వాక్య భాగంలో మనం ఒకసారి గమనించినట్లయితే మోషే అనే ఒక వ్యక్తి యెహోషువకు చెప్పాడంట. ఏమని? నువ్వు కొంతమంది సైన్యాన్ని తీసుకొని కొంత జనులను తీసుకొని అమాలేకీయులతో యుద్ధం చెయ్యి అని చెప్పి మోషే ఏం చేస్తున్నాడంటే మోషేతో పాటు ఇద్దరు తీసుకొని కొండ ఎక్కాడంట. అహరోను, హూరు అనే వారిని ఇద్దరు తీసుకొని కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు చేతులు పైకెత్తి. మోషే ప్రార్థన చేసినంతసేపు ఇశ్రాయేలు గెలుస్తున్నారు. ఆయన ప్రార్థన చేయకుండా ఉన్నంతసేపు శత్రువులు గెలుస్తున్నారని ఇక్కడ రాయబడి ఉంది. అసలు ఈ సందర్భం ఏంటి? ఈ సిచ్యువేషన్ ఏంటి? అమాలేకీయులు వీరి మీదకు దండెత్తి ఎందుకు వచ్చారు? వారితో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అని మనం ఒకసారి గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రియమైన ప్రజలారా, దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. ఎవరు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడికి రావాల్సిందే. అవునా కాదా? భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఏమని చెప్తారు? 1947 అనే చెప్తారు. ఇంకో సంవత్సరం ఏమో చెబుతారా? చెప్పరు. ఎందుకంటే చరిత్రలో జరిగింది కాబట్టి అది మారదు. మనం చెప్పినదే చెబుతాం. మన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత మన పిల్లలను అడిగినా అదే చెబుతారు. 100 సంవత్సరాల తర్వాత అడిగినా అదే చెబుతారు. ఎందుకంటే అది మారదండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో కూడా ఇప్పుడు మనం చూస్తున్నది చారిత్రకంగా జరిగినటువంటి దేవుని కార్యాలు. అవి మారవు. ఇప్పుడు చెప్పిన అదే చెప్తాం. 50 సంవత్సరాలు చెప్పిన అదే జ్ఞాపకం చేసుకోవాలి. 100 సంవత్సరాల తర్వాత ఇదే జ్ఞాపకం చేసుకోవాలి. చరిత్రలో దేవుడు జరిగించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం వెళ్తూ మనందరికీ తెలుసు. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఎలా వెళ్ళారు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం ఎందుకు వెళ్ళారండి? కరువు వచ్చింది. యోసేపు అనే వ్యక్తి ఐగుప్తు దేశంలో ఉండటం వలన ఈ ఇశ్రాయేలీయులు, యాకోబు 11వ కుమారుడు, ప్రపంచం అంతా కరువు వచ్చినప్పుడు ధాన్యం ఐగుప్తులో ఉందని యాకోబు తెలుసుకొని తన కుమారులను పంపించినప్పుడు అక్కడ యోసేపు తన అన్నలను గుర్తుపట్టి, నేను ఇక్కడ అధికారిగా ఉన్నాను, మీరందరూ వచ్చేసేయండి, మీకున్న వాళ్ళ వస్తువులు అన్ని మూటలు కట్టుకొని గొర్రెలన్నీ కోరుకొని వచ్చేయండి, దేశంలో మిమ్మల్ని పోషిస్తాను, మీకు ఇల్లు స్వాస్థ్యాలు ఇస్తానని చెప్పినప్పుడు ఇశ్రాయేలు అందరూ బయలుదేరి ఐగుప్తు దేశం వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత యోసేపు బ్రతుకున్నంతకాలం వారు బాగానే బ్రతికారు. కానీ రాను సంవత్సరాలు గడిచే కొద్ది వేరే రాజు రావడం వలన వేరే ఫరో రాజు రావడం వలన
ఇశ్రాయేల్ ప్రజలు పెరిగిపోతూ ఉన్నారు, లక్షలు అవుతూ ఉంటే ఇశ్రాయేల్ ప్రజల మీద అసూయ ద్వేషం కలిగి వారిని బానిసలుగా చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వారిని ఇంకా బానిసలుగా చేసినట్లు మనం చూస్తాం. అది ఇశ్రాయేల్ చరిత్ర. అట్లా వెళ్ళారు ఐగుప్తు దేశంలో. ఆ తర్వాత వారు బానిసలుగా మార్చబడ్డారు. వారు చేస్తున్న ఎట్టి చాకరిని బట్టి మూలుగులు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం ముందున్న దేవుడు విని మోషేను పంపించాడు వారిని వెలుపలకు తీసుకురావడానికి. ఆ తర్వాత దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాల చేత ఐగుప్తు దేశం నుంచి ప్రజలను వెలుపలకు తీసుకుని వస్తూ ఉన్నటువంటి క్రమం. ఎర్ర సముద్రమును చీల్చి తన ప్రజలను నడిపిస్తూ ఉన్నటువంటి క్రమం. ఆ తర్వాత మారా చోటుకు వచ్చినప్పుడు నీళ్లు చేదుగా ఉంటే దేవుడు అద్భుతంగా మధురం చేశాడు. ఆ తర్వాత ఒక అరణ్య ప్రాంతంలోకి వచ్చాడు. ఆ అరణ్య ప్రాంతమే సీను అరణ్యం. చరిత్రలో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉంది ఆ అరణ్యం. ఆ అరణ్యంలో గుండా ప్రయాణం చేసుకుంటూ రెఫీదీము అనే ఒక ప్రాంతం వచ్చారండి. ఏం ప్రాంతం అంటే కొన్ని ప్రాంతాలు మనం గుర్తుపెట్టుకోవాలి. రెఫీదీము అనే ప్రాంతం వచ్చినప్పుడు వారికి తాగడానికి నీళ్లు లేవు. అంత కొండ ప్రాంతం, అది ఎడారిలాగా ఉంటుంది, కొండ ప్రాంతంలో. ఇక ప్రజలకు తాగటానికి నీళ్లు లేనప్పుడు మోషేని అడుగుతున్నారు, ఏమయ్యా మోషే, ఐగుప్తులో నుంచి మమ్మల్ని తీసుకొచ్చావు, ఈ అరణ్యంలో చంపేయటానిక, ఈ కొండల్లో మమ్మల్ని చంపేయడానికి తెచ్చావా? మాకు తాగడానికి నీళ్లు, ఇంకొక రోజుకి మేము చచ్చేటట్టున్నాం, ఏంది నీ పరిస్థితి అని మోషేని వేధించారు, దేవుణ్ణి శోధించారు. మోషేకి బాగా ఇసుకొచ్చి కోపం వచ్చి ప్రార్థన చేశాడు. మనమైతే ఏం చేస్తాం? కోపం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తామా? తిడతాం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతారు కోపం వచ్చినప్పుడు. కొంతమంది తిడతారు, కొంతమంది కొడతారు, కొంతమంది గేట్లు పగలు కొడతారు, కొంతమంది ఇంట్లో వస్తువులు ఇస్తేస్తారు, కొంతమంది అలిగి వెళ్ళిపోతారు, కొంతమంది అన్నం తినకుండా విగదీసి కూర్చుంటారు. రకరకాలుగా వాళ్ళు స్పందిస్తారు కోపం వచ్చినప్పుడు, అవునా కదా? కానీ ఇక్కడ దేవుని భక్తులు కోపం వస్తే ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తారు. మోషే కూడా కోపం వచ్చింది, దేవుడికి ప్రార్థన చేశాడు. సమయంలో కూడా కోపం వచ్చింది, ఏం చేశాడు తెలుసా? కోపావేశుడై రాత్రంతా మొర పెట్టాడంట. అది గ్రంథస్థం చేయబడి. అసలు ఆ మాట చదివినప్పుడు ఆశ్చర్యపోయింది. కోపావేశుడైతే అరవాలి, తిట్టాలి, పొడవాలి, నరకాలి, కానీ రాత్రంతా ప్రార్థన చేయించండి. అది దేవుడి యొక్క భక్తులకు ఉన్నటువంటి గొప్ప లక్షణం. కోపం వచ్చినప్పుడు వాళ్ళ కోపం, ఆ వేదన, ఆ బాధ అంతా దేవుడి దగ్గర మొరపెడతారు రోషం కలిగి. ఏది ప్రభు ఈ సమస్యని ఖచ్చితంగా దేవుడు సమాధానం చెప్తారు. వాళ్ళు వేధిస్తున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. ఇంకా ఒక 2-3 గంటలు ఉంటే రాళ్ళు తీసుకొని చంపేస్తారు మోషేని. పరిస్థితి అది. నాయకుడు నడిపిస్తున్నాడు, అన్ని లక్షల మంది నడిపించడం మామూలు విషయమా? ఈ రోజుల్లో కుటుంబాన్ని నడిపించడమే కష్టం. భార్య మాట్లాడదు, భర్తే మాట్లాడదు, పిల్లలే మాట్లాడదు. నలుగురు ఏమండి? నలుగురిని మనం నడిపించలేము. కొన్ని లక్షల మంది నడిపిస్తున్నాడు మోషే. 20 లక్షల మంది దాదాపుగా. అన్ని లక్షల మందిని నడిపించే శక్తి దేవుడు మోషేకి ఇచ్చాడు. నలుగురినే నడిపించలేదు మనం. చూడండి, తిరుగుబాటు, ఎక్కడికక్కడ తిరుగుబాటు, సనుగుళ్ళు, సంశయాలు, మోషేని వేధించడం. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మోషే మీద పడతారు. వెళ్ళి మమ్మల్ని ఇంటికైనా తెచ్చేమంటారు. చూడండి, భయంకరంగా ఉన్నారు కలిసి. ఇక మోషే కోపం వచ్చి రాత్రి మొర పెట్టాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, మోషే నువ్వెందుకు నాకు ప్రార్థన చేస్తలేదుగో, అక్కడ హోరేబు అని ఒక బండ ఉంది, ఆ బండ దగ్గరికి నీ ఎగురున్న కర్రతో కొట్టు. ఆ బండలో నుంచి విస్తారమైనటువంటి నీళ్లు వస్తాయి, ఇశ్రాయేల్ ప్రజలు నీరు తాగి మృతి పొందుతారు అని దేవుడు మోషేకి చెప్పాడండి. ఇక మోషే పెద్దలని అందరూ తీసుకొని వెళ్ళిపోయి ఆ హోరేబు అనే బండ ఉంది, దాన్ని కొట్టంగానే నీళ్లు నదిలాగా ప్రవహించినవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికి కూడా ఉంది. ఆ పంటల నుంచి నీళ్లు ప్రవహించి బండ అరిగిపోయిందండి. మన వీడియోలో చూసాను నేను. మనలో ఇశ్రాయేల్ దేశం టూర్ వెళ్తూ ఉంటారుగా, మన మినిస్ట్రీస్ వాళ్ళు టూర్ వెళ్తూ ఉంటారు. వాళ్ళ హోరేబు బండకి వెళ్ళినప్పుడు ఆ బండ, ఆ నీళ్లు ప్రవహించి రాయి అరిగిపోయింది. ఇప్పటికి కూడా సజీవ సాక్ష్యం ఉంటుంది. దేవుడు చేసినటువంటి కార్యాలు ఇప్పటికి కూడా ఉన్నాయండి. కొన్ని లక్షల డ్రమ్ములు వాటర్ ప్రవహిస్తుంటే
ఈ ఇశ్రాయేల్ ప్రజలు గంతులేసి సంతోషించే తాగేవాడు తాగుతున్నాడు, స్నానం చేసేవాడు చేస్తున్నాడు. వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. బాగా ఎండను పడి వచ్చి తప్పికొంటే ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకొచ్చి చేస్తుంటుంది, లీటర్ మొత్తం తాగేస్తాడు. అట్లా ఉంది ఇప్పుడు ఇశ్రాయేల్ పరిస్థితి. ఆ నీరు చూడంగానే సంతోషభరితులుగా తాగి వృద్ధి పొందుతున్న సమయంలో ఆ దగ్గరలో ఉన్నటువంటి అమాలేకీయులను జనాలను ఈ కొండలో నీళ్లు పడటం చూసి వెంటనే వారి సైన్యాన్ని సమకూర్చుకుని ఇశ్రాయేలు మీద యుద్ధంలో చేశారు. అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా. ఇది మా ఊరు, మా ఏరియా, మా పొలిమేరలు వెళ్ళి మీరెవరు ఇక్కడికి వచ్చారు? ఇక్కడ పడ్డ వాటర్ కానీ, ఇక్కడ పడ్డ చెట్టు కానీ, ఈ కాయ కానీ ఇదంతా మాది. మీరు ఓటానికి వెళ్ళేది వెళ్ళుకున్న కత్తులు అవన్నీ యుద్ధాయుధాలు ధరించి ఇశ్రాయేలు మీదకి వచ్చారు. వాస్తవానికి ఆ బండలో నుంచి నీళ్ళు ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చారు వాళ్ళని ప్రేమించి. అంటే ఇప్పుడు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు తయారైనట్లు కనిపిస్తున్నారు. వెంటనే మోషే ఏం చేశారంటే యెహోషువని పంపించాడు. అతని కింద శిష్యులు ఉంటారు. బాబు యెహోషువ, నువ్వు కొంతమంది జనాన్ని తీసుకునే వాళ్ళతో ఫైట్ చేయలే బాబు, నేను దేవునికి ప్రార్థన చేస్తానని చెప్పి యెహోషువకు కొంతమందిని అప్పగించి, యెహోషువ యవనస్తుడు గొడవ మీద పంపించి మనోడు కొండెక్కాడు. కొండెక్కినప్పుడు అతను ఒక్కడే ఎక్కకుండా అహరోను, ఊరు అని ఇద్దరు తీసుకొని కొండ ఎక్కి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషే చేతులు పైకెత్తినంతసేపు ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. మోషే చేతులు డౌన్ చేసినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు. ఎంతసేపు ఉంచుతామంటే చేతులు పైకెత్తి ఎంతసేపు ఉంచగలం మనం? ఒక 5 నిమిషాలు ఉంచుతాం అంతేనా? బాగా ఓపిక కలిగిన కొంచెం పట్టుదల కలిగినాడు 10 నిమిషాలు, 15 నిమిషాలు, అరగంట ఉంచుతాడు. ఇంక పక్కా ఉంచుతాడా? అరగంట తర్వాత దించారనుకో వాళ్ళు గెలుస్తున్నారు. మోషే కాదు చేతులు బరువు ఎక్కిపోతాని ఇక వెంటనే ఆ సైడు ఈ సైడు ఉన్నటువంటి అహరోను ఊళ్ళు ఒక రాయి తీసుకొచ్చి ఇలా కూర్చొని మోషే గారిని కూర్చోబెట్టి అట్లొకళ్ళు ఇటొకళ్ళు చేయి పట్టుకున్నారు. అట్లా ఎత్తిన చేయి దించకుండా పట్టుకున్నారు. అంటే ఎప్పుడు దాకా పట్టుకున్నారు తెలుసా? సాయంత్రం దాకా అట్లా పట్టుకున్నారు. బ్లడ్ సర్క్యులేషన్ మరి ఎట్లా అయిందో మరి మోషేకి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఇశ్రాయేలీయులు విజయాన్ని పొందినట్టు మనం చూస్తాం. అక్కడ మోషే అక్కడ ఒక పేరు పెట్టాడు. ఏమనంటే అక్కడ ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. యెహోవా నిస్సి అంటే ధ్వజం. ధ్వజం అంటే విజయం అని అర్థం. అంటే అన్యాయంగా, అక్రమంగా, భయంకరంగా ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు దేవుడే ఆ అమాలేకులు నాశనం చేయాలని అప్పుడు డిసైడ్ చేసి మోషేకి సెలవిస్తున్నాడు. మోషే ఒక గ్రంథంలో రాసి ఈ అమాలేకీయుల పేరుని భూమి కింద ఉండకుండా కొట్టివేశాను నేనని చెప్పి ఒక గ్రంథంలో రాసి యెహోషువకు దాన్ని ఇవ్వని చెప్పాడు. ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత ఇశ్రాయేలుకు మొదటి రాజు ఏర్పడిన తర్వాత సౌలు రాజు. అప్పుడు సౌలు చెప్పాడు, దేవుడు నువ్వు సైన్యాన్ని సమకూర్చుకెళ్ళి అమాలేకీయులను పూర్తిగా డిస్ట్రాయ్ చేయమని చెప్పినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లగా ఇది చరిత్ర. ఇది చరిత్ర. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం. మనము ఈ లోకంలో నివసిస్తూ ఉన్నప్పుడు రక్షించబడి విశ్వాస యాత్రలో మనం ఉన్నప్పుడు మనము యుద్ధ భూమిలో ఉన్నాం. ప్రతి మనిషి యుద్ధ భూమిలో ఉన్నాడు. యుద్ధంలో మనం ఉన్నాం. ఈ యుద్ధము కంటికి కనిపించే యుద్ధం కాదండి. ఇది ఆత్మీయ యుద్ధం. ఇది మనసుకు సంబంధించిన యుద్ధం. ఈ యుద్ధంలో మనము జయాన్ని పొందుకోవాలంటే, శత్రువుని, అపవాదిని, దురాత్మను మనము జయించాలి అంటే ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము అనే ఈ లోకాన్ని మనము జయించాలి అంటే దేవుడు ఇచ్చేటటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. దేవుడి ఈ యొక్క శక్తిని బట్టి మనము బలవంతులుగా మార్చబడాలి. లేదంటే యుద్ధంలో మనము జయాన్ని పొందుకోలేము. ఓడిపోతాం, పడిపోతాం. ఏదో ఒక బలహీనత, శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం, ఈ లోకంలో ఉన్నది ఈ మూడే. మనుషులు ఏదో ఒకసారి పడిపోతారు. శరీరాశకి పడిపోవడు నేత్రాశకి పడిపోవచ్చు. నేత్రాశకి పడిపోవడు జీవపు డంభానికి పడిపోవచ్చు. డబ్బు పడిపోవడం ఇంకో దానికి పడతారు, ఇంకో దానికి పడడం ఇంకో దానికి.
సైతానుడు ప్రయోగించేటటువంటి బాణాలు ఇవన్నీ. ఈ యుద్ధంలో మనము జయాన్ని పొందుకోవాలి అంటే ప్రార్థనా జీవితం మనకు చాలా అవసరం. ఇక్కడ మోషే కొండ ఎక్కాడండి. అతను ఒక్కడే కాదు, అహరోను ఊరిని కూడా తీసుకొని కొండ ఎక్కినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలరా, కొండ ఎక్కే అనుభవములు మనకు ఉండాలి. మన ఆత్మీయ స్థితి ఎలా ఉండాలంటే ఎత్తైన అనుభవములు ఉండాలి. నిమ్మున స్థితిలో, దిగజారిపోయిన స్థితిలో ఉండి మనము ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళదు. ఆత్మీయతలు బలముగా ఉండి, ఆత్మీయతలు ఉన్నతమైన స్థితిలో ఉండి, పరిశుద్ధ జీవితం చేయించు, పవిత్రంగా బ్రతుకుతూ, దేవుని చిత్త ప్రకారం జీవిస్తూ, వాక్యానుసారంగా మనము జీవించగలిగినప్పుడే ఆ కొండ ఎక్కిన అనుభవంలోకి మనం వెళ్తాం. సాధారణంగా ఒక మనిషిని యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఆత్మీయ జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్. ఒక్కోసారి ఆత్మీయలో అదే ఉద్యోగంగా ఉంటాం మనం. అసలు సమ్ టైమ్స్ దిగబడిపోతాం, లోయలోకి వెళ్ళిపోతాం. వెంటనే మరలా లేచి మరలా కొండ ఎక్కే అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఇక్కడ మోషే అహరోను హూరులు కొండ ఎక్కారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఆత్మీయ ఉన్నతమైనటువంటి స్థితికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. మన జీవితంలో కూడా ఎత్తైన అనుభవములు మనం ఉండాలి. అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు. చాలా మంది వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వారి ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారి యొక్క ఆత్మీయ స్థితి ఎత్తైన అనుభవంలో లేదు, దిగజారిన అనుభవంలో, పాప జీవితంలో చిక్కుకుపోయారు. ఈ భూభక్తుడి సంబంధమైన వాటిని ఆశించి, చెడ్డ వాటిని ఆశించి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు పడిపోయి, లోయలో పడిపోయి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు, ప్రయోజనం లేదు. అందువలన వారి జీవితాల్లో కార్యాలు జరిగించుకోలేకపోతున్నారు. వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడలేకపోతున్నాయి. వారి బిడ్డలు దీవెనకరంగా మార్చబడలేకపోతున్నారు. వారికి అసలు దేవుని మీద సరైన విశ్వాసం లేకుండా పోతుందండి. ఇక్కడ మోషే అహరోను హూరులు ఎత్తైనటువంటి అనుభవంలో ఉన్నారు. ఆ ఎత్తైన అనుభవంలో ఉండి, దేవునితో నడుస్తున్న అనుభవంలో ఉండి వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు జయం కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ సహోదరుడా, సహోదరి, ఓ మనుష్యులాగా నీ జీవితంలో నీ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే, నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ సమస్యతో నువ్వు బాధపడుతున్నావంటే, నీ ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదంటే నువ్వు ఎత్తైన అనుభవంలో లేవు, దిగజారినటువంటి అనుభవంలో ఉన్నావు. ఏదో ఒక బలహీనత చేత నువ్వు పట్టబడి ఉన్నావు, ఏదో ఒక అవిధేయత చేత నువ్వు పట్టబడి ఉన్నావు, ఈ లోకాన్ని ఆశిస్తూ ఉన్నావు. కాబట్టి నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దయచేసి గమనించండి. ఆ ఎత్తైన అనుభవంలో ఉండి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఎవరైతే ప్రార్థన చేయరో వారు ఖచ్చితంగా పాపం చేస్తారు. అందులో నో డౌట్. ఈ రోజు నేను ప్రార్థన చేయలేదు అని చెప్పాడంటే ఆ రోజు అతను పాపం చేశాడని. మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఒకరోజు ప్రార్థన చేయడం మర్చిపోయారా? ఆ రోజు లోకంలో పడిపోయినట్టు, ఆ రోజు పాపంలో పడిపోయినట్టు. అందులో నో డౌట్. మిమ్మల్ని మీకే వదిలేస్తున్నా. మీ మనస్సాక్షికి మీకే తెలుసు. కొన్ని రహస్యమైన పాపాలు ఈ జనాలకు కనపడవు, ప్రజలకు తెలియదు. మనకు తెలుసు, దేవునికి తెలుసు, సైతానికి తెలుసు, ముగ్గురికి తెలుసు. ఒకటి నీకు తెలుసు, రెండు దేవునికి తెలుసు, మూడు సైతాన్ గారికి తెలుసు. ఎందుకంటే చేపించేదే వాడు కదా. రహస్య పాపాలు అంటారు వాటిని. అందుకే భక్తుడు అంటాడు, నా రహస్య పాపాలని ప్రభువా. రహస్య పాపాలు ఎవరికి తెలియదు, మనకు మాత్రమే తెలుసు. పైకి బాగా ఉంటాం, భక్తిగా ఉంటాం, చూడంగానే ప్రార్థనా పరుడు అంటారు, ప్రార్థనా పరువాలు అంటారు. కానీ ఆ రహస్య పాపం దేవునికి మనకి దూరాన్ని పెంచుతూ ఉంటుంది. ఎత్తైన అనుభవాలకు మనం వెళ్లకుండా ఆపివేస్తూ లోయలో పడేసేటట్టు దిగజారుస్తూ ఉంటాయి ఆ పాపాలు.
అందుకే దేవుడు అంటాడు, రక్షింపనేరుకుంటున్నట్లు యెహోవా హస్తము రుచి కాలేదు, విననేరుకుంటున్నట్లు ఆయన చెవులు మందలించలేదండి. మనకి ఆయనకి మధ్య మన దోషాలు, మన అతిక్రమ క్రియలు, మన అవిధేయతలు, మన పాపాలకు పంటలు పడుతున్నాయి. అందుకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు సమాధానం పొందుకోలేకపోతున్నాం. మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు కార్యాలు చూడలేకపోతున్నాం. ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు కార్యాలు చూడలేకపోతున్నాం. కారణం ఏంటి? అసలు మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. దేవుడి దగ్గరికి మన ప్రార్థన వెళ్ళాలి అంటే, దేవుడి ద్వారా మనం గొప్ప కార్యాలు చెయ్యాలి అంటే, దేవుడి ద్వారా గొప్ప మేలులు మనం పొందుకోవాలంటే ఎత్తైన అనుభవంలో మనం ఉండాలి. ఎత్తైన అనుభవంలో మనం ఉండాలి. ఆత్మీయతలో ఎత్తైన స్థితిలో మనం ఉండాలి. ఎత్తైన స్థితిలో అంటే మీరు డాబాయికి కూర్చునేది, అది కాదు ఎత్తైన అనుభవం అంటే. వాక్యానుసారమైనటువంటి జీవితం, వాక్యానుసారమైన జీవితం. మొదట మీకు వాక్యం తెలియాలి. ఆ వాక్య ప్రకారం మీరు జీవించినప్పుడే మీకు ఎత్తైన అనుభవంలో మీరు ఉన్నట్టు. ఇక్కడ మోషే, అహరోను, హూరులు ఎత్తైనటువంటి స్థలంలో ఉండి చేతులెత్తి మొరపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వారు ప్రార్థన చేసినంతసేపు ఇశ్రాయేలులకు జయం కలిగింది. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన మానేశారో అప్పుడు ఇశ్రాయేలులకు ఓటమి కలుగుతుందండి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో కూడా ఓటమి కలుగుతుందంటే నువ్వు ప్రార్థన మానేసేవేమో. నీ జీవితంలో కూడా పరాజయం ఉంటుందంటే, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డలకు కార్యాలు జరగట్లేదంటే ఒకవేళ నువ్వు ప్రార్థన మానేస్తున్నావేమో, ప్రార్థన చేయడం ఆపివేసేవేమో, దేవుని సన్నిధికి రావడం ఆపివేసేవేమో, దేవుని సన్నిధిలో నువ్వు కనిపించటం లేదేమో, ఆసక్తి విషయంలో మాదిరాలై ఆత్మీయ తీవ్రత లేకుండా పోతూ ఉంటావేమో. నిన్ను నీవు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, మోషే కూడా చేతులు బరువెక్కి తీస్తున్నాడు. మనం కూడా ప్రతిరోజు ప్రార్థన ఏం చేస్తానని బతకిచ్చామనుకో ఓటమి పాలైపోతాం, సైతాన్ చేతిలో మట్టి కలిసిపోతాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నిత్యము ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. ఎవ్రీడే ప్రార్థన చేయాలి. ఎవ్రీడే మనం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో చాలా మందికి ప్రార్థన చేయటమే రాదు. బాప్తిస్మం తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళ జీవితం ఏదో జరిగిందని తీసుకుంటారు. నాకు దేవుడు అది చేస్తే బాప్తిస్మం తీసుకుంటా, మా అమ్మాయికి ఇది జరిగితే బాప్తిస్మం తీసుకుంటా, మా అబ్బాయికి ఉద్యోగం వస్తే బాప్తిస్మం తీసుకుంటా, నాకు వ్యవసాయం 40-50 బస్తాలు పంట పడితే బాప్తిస్మం. అది కాదు బాప్తిస్మం. అట్లాగా తీసుకోవాల్సింది మారు మనస్సు పొంది పశ్చాత్తాపులై యేసు క్రీస్తు ప్రభువారు నా కొరకు మరణించాడని విశ్వసించి, నేను పాపిని, పుట్టుకతోనే నేను పాపిని, నా జీవితమే పాపము, నా క్రియలు పాపము, ఈ పాపం అంతటిని తీసివేసే పరిశుద్ధుడు యేసు ప్రభువారు, ఆయన యందు నేను విశ్వాసం ఉంచుతున్నానని మారు మనసు పొంది పశ్చాత్తాపులై నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడతారు. అది రక్షణ అంటే. అంతేగాని ఏదో కార్యం జరిగిందండి, నేను ఒకటి అనుకున్నాను, అది జరిగితే బాప్తిసం తీసుకుంటాను అంతేనండి చెప్పేది. జనం చెప్పేది అదే కదా. ఈ జనరల్కి ఎక్కువ మంది చెప్పేది అదే. అక్కడ తీసుకోకూడదు. అక్కడ తీసుకున్న వ్యక్తి నిలబడి కూడా నిలబడతాడు, భక్తిలో దిగజారిపోతాడు. నమ్మి సొంత రక్షకుడిగా యేసు ప్రభువుని అంగీకరించి బాప్తిసం తీసుకుని ప్రార్థనా జీవితం కలిగి పవిత్ర జీవితం చేస్తున్నప్పుడు వారు అంచెలంచెలుగా ఎత్తైనటువంటి అనుభవంలోకి వారు మార్చబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది వ్యక్తులు మనం చూస్తాం, వారికి దర్శన వరం ఉంటుంది, ప్రవచన వరం ఉంటుంది. వారి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. ఎందుకని? వారు ఎత్తైన అనుభవంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం పొందుకోలేకపోతున్నామంటే మనము ఎత్తైన అనుభవంలో లేము. ఏదో ఒక బలహీనత మనలో ఉంది, ఏదో ఒక అవిధేయత మనలో ఉంది. అందుకే మనము దేవుని యొక్క శక్తిని పొందుకోలేకపోతున్నాం. ఆనాడు మోషే, అహరోను, హూరులు ఎత్తైన అనుభవంలోకి వెళ్ళి చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నారంటే, చేతులు బరువెక్కినప్పుడు ఆదుకోవడానికి అటోపళ్ళు ఇటోపళ్ళు ఇద్దరు అహరోను, హూరులు మోషే చేతుల్ని ఆదుకొని సాయంత్రం వరకు అలాగే ఉంచినట్లు మనం చూస్తాం.
అదే ప్రార్థనలో ఇండివిజువల్ ప్రార్థన కన్నా సమూహంగా చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. ఇద్దరు ముగ్గురుగా చేసే ప్రార్థన ఇంకా బలం ఎక్కువగా ఉంటుంది. సంఘ ప్రార్థనకు శక్తి ఉంటుంది. తెల్లవారితే మరణం, రాజాకి అయిపోయింది, జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చేసారు, ఈ అబ్బాయిని రేపు తీసుకొచ్చి ఉరి తీసేయండి అని. 16 మంది సైనికులు కాపలా ఉన్నారు. ఎప్పుడు తెల్లవారిదే ఇది పట్టుకెళ్ళి చంపేద్దామని. ఆ రాత్రి జరిగింది ఏంటో తెలుసా? సంఘం ఒక ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంది. సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థన దేవుని సముఖంలో వినిపించబడి దేవుని దోతే దిగొచ్చాడు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి. దేవుని దోత దిగు రాత్రితోనే ఆ జైలు తలుపుల గద్దెలకు అవి తెరుచుకునే తాళాలు పగిలిపోయింది. బాయ్ పేతురు లేయా అన్నారు. దేవుడు తట్టి లేపుతున్నాడు పేతురుని. లేచాడు పేతురు. చెప్పులు దొరుకో, నేను నడుము కట్టుకోపా నడు అని ఆ తలుపులు వాటానికి అవే తెలుసుకున్నాయి. ఆ బంధకాల్లో ఉన్నటువంటి పేతుర్ని విడిపించి ఊరిలోకి నడిపించి ప్రార్థించే వారి దగ్గరికి దేవుడు నడిపించినట్టు చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత బలమైనది సంఘ ప్రార్థన. దారులన్నీ మూసుకుపోయినాయి, ఇక అవకాశం లేదు, ఇది ఇంతే జరగాలి అని అనుకునే దాన్ని కూడా దేవుడు మార్చివేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక జనాంగం నశించిపోతుంది, ఒక ఆజ్ఞని బయలుదేరింది, రాజాజ్ఞ. 3 దినాలు ఉపవాసం నుండి ప్రార్థించారు ఎస్తేరు, మొర్దెకై, యూదా ప్రజలు. రాజు శాసనం మార్చబడింది, తిప్పివేయబడింది. ఆయన శాసనాలను మార్చువాడు, కాలాలను మార్చువాడు, సమయాలను మార్చువాడు. కాలాలు సమయాలు ఆయన వశమై ఉన్నవి. ఓ సహోదరుడ సహోదరి, నా జీవితం ఇంతే, నా జీవితంలో కార్యాలు జరగవు, ఇది ఎట్లాగే జరిగింది, నా కర్మ ఇంతే నువ్వు అనుకుంటున్నావేమో. నో, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నీ జీవితాన్ని మార్చగలడు ఆయన. ఆయన ఎదురు విశ్వాసముతో నమ్మికతో ప్రార్థన చేయగలిగితే, ఎత్తైన అనుభవంలో ఉండి నువ్వు ప్రార్థన చేయగలిగితే విప్రవర్తనంగా ఆయన మార్చి నిన్ను ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. నీ జీవితంలో ఉన్న లోటున కొరతను సరి చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే అయితే కొండపైకి ఎక్కి చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు జయం కలుగుతుంది. చూడండి, ఒక వ్యక్తి ప్రార్థన ఒక జనాంగానికి జయం వస్తుందండి. ఒక వ్యక్తి ప్రార్థన ఒక ఊరును రక్షించింది. ఒక వ్యక్తి ప్రార్థన ఒక రాష్ట్రాన్ని రక్షించింది. ఒక వ్యక్తి ప్రార్థన ఒక దేశాన్ని రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వ్యక్తి నువ్వే ఎందుకు కాకూడదు? అదేందని నాకే మా ఇంటి వాళ్ళకి నేను రక్షణ చేయాలని అంటారా? పరిశుద్ధ జీవితము, ఆత్మీయ జీవితము, ఈ దేవునితో నడిచే అనుభవం మనము కలిగి ఉంటే ప్రార్థన ద్వారా మిరాకిల్స్ చేయొచ్చండి. అద్భుతాలు మన జీవితంలో చూడవచ్చు. అనాడు మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు అహరోను హూరులు ఆదుకుంటూ వలన ఇశ్రాయేలు ప్రజలు జయాన్ని పొందుతారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు మనము కూడా ప్రార్థన చేద్దాం. అనేక అంశాల కొరకు మనము ప్రార్థన చేద్దాం. దేవుని అడుగుదాం, ప్రభువా మా సమస్యలకి, మా అవసరాలకి మాకు కూడా సహాయం చేయి. ఆనాడు మోషే చేసిన ప్రార్థన మీరు అంగీకరించారు. అహరోను హూరులు చేసిన ప్రార్థన మీరు అంగీకరించి మాకు సహాయం చేశారు. కాబట్టి మా ప్రార్థన కూడా మీరు అంగీకరించి సహాయం చేయని అడుగుతాము. మోకరించండి, మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన వినేది పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుదింతుము ప్రియముగా, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినేది